Sir, good morning, sir. Yes, sir. Good morning. Good morning. This is Natras from Kuppam, sir. Yes, sir. నాకు 30 సంవత్సరాలుగా షుగర్ ఉంది సార్. 30 years. నా ఏజ్ వచ్చి 54 సంవత్సరాలు సార్. 15 సంవత్సరాలు నేను మాత్రలు వాడేవాడిని సార్. డాక్టర్ దగ్గరికి వెళ్తే, అది కూడా మామూలు సన్నాపన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళా, డాక్టర్ మోహన్ డయాబెటిస్ కాట్పాడి ఇంటర్నేషనల్ అన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక్కసారి చెకప్ చేయాలంటే 20,000 పే చేయాలి సార్. 20,000 పే చేస్తే కాళ్ళు మంటలు, విపరీతమైన నొప్పి, తర్వాత వచ్చి తల అయితే జోరు లాగేది. మాత్రలు కంటిన్యూస్ గా 15 years మాత్రలు వాడాను సార్. 15 years తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్పాడంటే, నాన్న నీకు ఈ మాత్రలు సరిపడదు, ఇంకా నీకు ఇన్సులిన్ వేసుకోవాలా, ఇన్సులిన్ స్టేజ్కి వచ్చేసింది, షుగర్ తగ్గడం లేదు అని చెప్పాడు. వెంటనే ఇన్సులిన్ ఇచ్చాడు. నాకు ఆ ఇన్సులిన్ కంటిన్యూగా ఒక 2 years వాడాను. 2 years వాడిన తర్వాత ఈ ఇన్సులిన్ మళ్ళీ చెకప్ వెళ్ళినప్పుడు, ఈ ఇన్సులిన్ చాలదనైనా నీకు ఇంకా మార్చాలా అనేసి మళ్ళీ పాయింట్లు పెంచాడు. 15 పాయింట్లు అలా పెంచాడు. నాకు నరకం సార్. రోజు చేతిలో 2 చేతులు సూదులు వేసి 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 చేతులు నొప్పులు వేసేది. తర్వాత ఈ చేతులకు కాకుండా మళ్ళీ ఇంకెక్కడ వేసుకోవాలంటే బొడ్డు చుట్టూ వేసుకోమని చెప్పాడు. బొడ్డు చుట్టూ వేసుకునేది. అసలు కంటి చూపు మెల్లగా తగ్గుముఖం బట్టి ఇప్పుడు స్పెట్స్ వేసుకుంటున్నా సార్. సరే, కరెక్ట్ గా మన క్యూర్ సెల్ వచ్చి జనవరి 28వ తారీఖు నా అప్లైనర్ అనేటువంటి ఏకాంబరం గారు వచ్చి నాకు చెప్పారు సార్. ఆయన కరాటే మాస్టర్. ఆయన చెప్పిన వెంటనే నేను తీసుకుని 2 ప్యాకెట్లు తీసుకునేసి మార్నింగ్ ఆయన ఎలా చెప్పాడో అలా స్టార్ట్ చేయడం చేశాను సార్. ఈ రోజు కరెక్ట్ గా నాకు 2.5 నెలల పైన కావస్తుంది. ఇన్సులిన్ పూర్తిగా నిలిపేసాను సార్. 10 రోజుల్లో ఇన్సులిన్ నిలిపేశాను సార్. 10 రోజుల్లో. తర్వాత మాత్రలు 8 మాత్రలు కాస్త 2 మాత్రలు, అది డాక్టర్ ఏం చెప్పిందంటే, వాడినైనా నిలపద్దు, నీకు షుగర్ అయితే బాగా తగ్గుతా ఉంది అని చెప్పింది. వెంటనే నేను 2 మాత్రలు మాత్రం, ఒకటి మార్నింగ్ ఒకటి నైట్ వేసుకుంటాను సార్, అంతే. క్యూర్ సెల్ నిజంగా నేను సంజీవిని చూడలా, కానీ మన క్యూర్ సెల్ నాకు ఇంకొక జీవితాన్ని ఇచ్చిందనేసి అనిపిస్తాను నాకైతే. కానీ అంత ఆనందంగా ఉంది. విజన్ కూడా వచ్చి, ఇంతకుముందు బైక్ ఒక 200-300 కిలోమీటర్లు నడపాలంటే నైట్ టైంలో వచ్చి నాకు ఎదురుగా బండి ఏదైనా వస్తే సరిగ్గా కనిపించేది కాదు సార్. మళ్ళీ ఇప్పుడు ఏం చేశానంటే,